బ్యాక్ టు 30/60 నవరాత్రుల వేళ రాజ్భవన్ కళకళలాడుతోంది. బొమ్మల కొలువుతో విద్యుత్ దీప కాంతుల మధ్య ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోతోంది. భక్తికి పెద్దపీట వేసే గవర్నర్ దంపతులు ఈ 9 రోజులు సంప్రదాయబద్దంగా అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. ఆ వేడుకపై గవర్నర్ సతీమణి విమలా నరసింహన్తో మా కరెస్పాండెంట్ దేవి స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనం రాజ్ భవన్ లో ఉన్నాం. విమలా నరసింహన్ గారితో అందమైన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. చరిత్రకు సంబంధించి, ఇతిహాసానికి సంబంధించి రేపటి తరాలకు ఈ బొమ్మల కొలువులు ఒక ఆదర్శంగా నిలుస్తాయి. వారికి చరిత్రకు సంబంధించినటువంటి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. మరి విమలా నరసింహన్ గారితో మనం ఉన్నాం. వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ బొమ్మల కొలువు విశిష్టత, దసరా యొక్క స్పెషాలిటీ. నమస్తే మ్యామ్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఎక్సలెంట్, చాలా బాగున్నాను. అద్భుతంగా బొమ్మల కొలువు నిర్వహిస్తున్నారు దాదాపు 4 దశాబ్దాలుగా. ఈ దసరాకి ఇక్కడ వచ్చి 7 years, ఇది 7th year ఇక్కడ చేస్తాను నేను. రాజ్భవన్, ఈ రాజ్భవన్ లో 7th టైం ఇది. అండ్ ముందు నుంచి 43rd year ఇది నాది. ఇది ఎగ్జాక్ట్లీ 43rd year పెట్టాను. అంటే ముఖ్యంగా దసరా రోజు అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకారం నిర్వహిస్తూ ఉంటారు. ఆ 9 రోజులు కూడా బొమ్మల కొలువుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? అసలు ఈ బొమ్మల కొలువుకు ఎటువంటి చారిత్రక నేపథ్యం ఉంది? యాక్చువల్లీ బొమ్మల కొలువులో ఒక పర్టికులర్ దేవియో దేవతకో లేదు. అది యాక్చువల్లీ మనము ఇది 9 రోజులు ఫస్ట్ 3 days దుర్గా పూజ చేస్తాము. తర్వాత నెక్స్ట్ 3 days లక్ష్మి, థర్డ్ 3 days సరస్వతి. విమలా నరసింహన్ గారికి ఒక మహిళగా, ఒక ఇల్లాలిగా, ఒక తల్లిగా, ఒక గవర్నర్ గారి భార్యగా ఏ రోల్ బాగా ఇష్టం? ఐ థింక్ అన్ని రోల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. భార్య రోల్ ఇంపార్టెంట్, తల్లి రోల్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఐఎమ్ గ్రాండ్ మదర్ ఆల్సో. అది మర్చిపోయినారు మీరు. ఆ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని రోల్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఐఎమ్ managing all roles quite, and I'm a daughter-in-law, don't forget I have a mother-in-law. కూతురిగా, కోడలిగా, ఇల్లాలిగా, తల్లిగా, తిరిగి అత్తగారుగా ఇవన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరి అందరూ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరి ప్రొఫెషన్స్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఈ దసరా అప్పుడు అందరూ కలుస్తారా? దసరా అప్పుడు ట్రై చేస్తారు డెఫినెట్లీ. అప్పుడు 2-3 రోజు అబ్సల్యూట్లీ హాలిడేస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వస్తారు, పిల్లలు వస్తారు. సో ట్రై చేస్తారు ఎవ్రీ టైం. కంపల్సరీగా నేను ఫోర్స్ చెయ్యను, బికాజ్ ఎవ్రీబడి బిజీ షెడ్యూల్, మా అందరికి పని ఉంటుంది. మీ పిల్లలు కూడా ఇలాగే ఈ సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు? ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు చేస్తారమ్మా. పిల్లలు యాజ్ యూజువల్ ఈ జనరేషన్లో పిల్లలు లాగా మోడర్న్గా ఉన్నారు. బట్ ఎప్పుడు అవసరం ఉంటుందో, ఇంటికి ఎప్పుడు వస్తారో, ఇప్పుడు పూజలో ఎప్పుడు కలుస్తున్నారో ట్రెడిషనల్గా ఉంటారు. దాట్ ఈజ్ ఇనఫ్. నాకు అది చాలు. మాలాగా ఎవరు ఉండరు, అవసరం లేదు. బట్ ఎప్పుడు అవసరం ఉంటుందో డెఫినెట్ ట్రెడిషనల్గా ఉండాలి. మీరు విమలగా ఉన్నప్పుడు, నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఈ బొమ్మల కొలువు ఎలా చేసి ఉండేవాళ్ళు? అప్పటి చిన్ననాటి స్మృతులు, చైల్డ్హుడ్ డేస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మై ఫాదర్ వాజ్ వెరీ గుడ్ అట్ అరేంజింగ్ థింగ్స్. చాలా ఇంట్రెస్ట్ ఉండు. అండ్ వీఆర్ ఓన్లీ 3 sisters. సో గర్ల్ చైల్డ్ ఉంటే ఎక్స్ట్రాగా చేస్తారు కదా ఈ ఫ్యామిలీలో. సో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు అప్పుడు నుంచి నాకు తెలుసు. సో అది ఇంట్రెస్ట్ నాకు కూడా మా ఫాదర్ నుంచి వచ్చిందో ఏమో నాకు తెలియదు. బట్ మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ జెనెటిక్లీ ఇన్ మై బ్లడ్. మేబీ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది అది. దసరాకి మీరు ప్రజలకి ఇచ్చేటువంటి అందరికీ నా శుభాకాంక్షలు. దసరా నవరాత్రి 9 రోజు తర్వాత దసరా. అందరి తెలుగు స్పీకింగ్ పీపుల్ అందరికీ నా శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ దసరా టు ఎవ్రీబడి.